ఒకప్పుడు ఎత్తైన పర్వతాలు మరియు దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో ఆశ్రిత అనే పాప నివసించింది. ఆమె అడవులను అన్వేషించడం, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం మరియు పక్షుల పాటలు వినడం ఇష్టపడింది. కానీ కాలక్రమేణా ఆమె ఏదో ఇబ్బందికరంగా ఉందని గమనించింది. గ్రామం చుట్టూ చెత్త చెల్లాచెదురుగా పడి ఉండేది, మరియు ఒకప్పుడు స్పష్టంగా ఉన్న నది నీటి ప్రవాహం కలుషితం మొదలైంది. ఒక మధ్యాహ్నం ఆశ్రిత గ్రామ పెద్ద అమ్మమ్మ సుశీలతో తాను చూసిన దాని గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంది. అమ్మమ్మ సుశీల ఆమెకు భూమి ఎల్లప్పుడూ సజీవంగా ఉందని, చెట్లు, జంతువులు మరియు నదులు ప్రతిదీ సమతుల్యంగా ఉంచడానికి కలిసి పనిచేశాయని ఒక కథ చెప్పింది. కానీ సంవత్సరాలుగా ప్రజలు నిర్లక్ష్యంగా మారారు, అలాగే భూమి బాధపడటం ప్రారంభించింది. మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్న ఆశ్రిత తన స్నేహితులను సేకరించి గ్రామాన్ని శుభ్రం చేయడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. వారు చెత్తను సేకరించారు, అలాగే చెట్లను నాటారు మరియు రీసైక్లింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. నెమ్మదిగా గ్రామం పరిశుభ్రంగా మారడం మొదలైంది. శుభ్రమైన నది నీటి ప్రవాహం మళ్లీ కనిపించింది, అలాగే పక్షులు తమ గూళ్లకు తిరిగి వచ్చాయి. పరిశుభ్రత మరియు స్వచ్ఛమైన గాలి నాణ్యత పెరగడం వలన గ్రామంలో వ్యాధుల బారిన పడే వారు తగ్గారు. కాబట్టి భూమి శ్రేయస్సు తమ చేతుల్లో ఉందని తెలుసుకుని గ్రామం ప్రకృతితో సామరస్యంగా జీవించింది. గ్రామస్తులు సానుకూల మార్పులను చూసి ఆశ్రిత ప్రయత్నాలలో చేరారు. పర్యావరణం మళ్లీ వృద్ధి చెందింది మరియు భూమిని రక్షించడం కేవలం ఒక పని కాదని, అది భవిష్యత్ తరాలకు ఇచ్చిన వాగ్దానం అని ఆశ్రిత గ్రహించింది.